స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. నిన్న మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ కీలక డాక్యుమెంట్లు, డబ్బు స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం కళ్యాణ్ ఈడీ అదుపులోనే ఉన్నారు. మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన అధికారులు కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్నారు. గొర్రెల స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. నిన్న మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ కీలక డాక్యుమెంట్లు, డబ్బు స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం కళ్యాణ్ ఈడీ అదుపులోనే ఉన్నారు. మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన అధికారులు కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్నారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, కళ్యాణ్ విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏ రకంగా విచారణ జరుగుతోంది, ఏంటి వివరాలు? గొర్రెల స్కామ్కు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిన్న ఏకకాలంలోనే ఈడీ అధికారులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా 8 చోట్ల సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాల్లో ముఖ్యంగా మాజీ మంత్రి తలసాని యాదవ్ దగ్గర పనిచేసిన ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ను ఈడీ అధికారులు నిన్న ఇంటి వద్దనే అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఈడీ కార్యాలయానికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈడీ అధికారులు అతన్ని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే నిన్న చేసిన సోదాల్లో భారీగా పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుని ఈడీ అధికారులు ఆఫీస్కి అయితే తరలించారు. వాటి ఆధారంగా ప్రస్తుతం కళ్యాణ్ అయితే ఈడీ అధికారులు పర్సనల్స్ అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఈ స్కామ్ మొత్తం 2 కోట్లతో మొదలైందని ఏసీబీ అధికారులు కేవలం 2 కోట్ల మాత్రమే ఇక్కడ స్కామ్ జరిగినట్లుగా భావించారు. అయితే ఇది మొత్తం పూర్తిగా ఈ 4,000 కోట్ల రూపాయల్లో సుమారుగా 700 కోట్ల రూపాయలు భారీ మొత్తంలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగినట్లుగా గుర్తించారు. అలాగే దీనికి సంబంధించి ఈ స్కామ్కి సంబంధించి భారీ ఎత్తున పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ కూడా రంగంలోకి దిగి పూర్తిగా వివరాలు కూడా రాబడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఇటు పూర్తిగా కూడా కళ్యాణ్ గురించి పూర్తిగా కూడా ఈడీ అధికారులు అయితే ఇప్పటివరకు అధికారికంగా ఏది ప్రకటించలేదు. అయితే దర్యాప్తు మాత్రం కొనసాగుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఈడీ అధికారులు ఈ గొర్రెల పంపకాల్లో కాంట్రాక్టర్లుగా వ్యవహరించిన ఇక్రముద్దీన్ కానీ, అలాగే దీంతోపాటు అప్పటి సీఈఓగా పనిచేసిన రామచంద్ర నాయక్ను కూడా వీళ్ళ కార్యాలయాల్లోని ఇళ్లలో కూడా ఏకకాలంలోనే సోదాలు నిర్వహించారు. అయితే మొదటగా ఈ 2 కోట్లు స్కామ్ బయటకు వచ్చింది. ఈ 700 కోట్లలో 2 కోట్లు తమకు చెల్లించలేదని గొర్రెల పెంపకందారులు అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ డబ్బు ఏమైందన్న కోణంలో ఎంక్వైరీ చేయగా నిన్న ఈడీ అధికారులు కూడా దాని మీద కళ్యాణ్ అయితే ప్రశ్నించారు. అతని నుంచి కూడా సమాచారం రాబట్టారు. ప్రకాశం జిల్లా, అలాగే పాపట్ల, దాంతోపాటు గుంటూరులో 13 మంది గొర్రెల పెంపకందారుల నుంచి సుమారుగా 133 యూనిట్ల గొర్రెలను తీసుకున్నారు. సో దానికి సంబంధించిన 2 కోట్ల బిల్లులను వాళ్ళు చెల్లించకుండా ఎవరైతే బినామీలు ఉంటారో ఆ బినామీలకు మళ్లించుకుని ఆ డబ్బంతా కూడా అప్పటి సీఈఓ రామచంద్ర నాయక్, అలాగే మా ఓఎస్డీ అధికారిగా పనిచేసిన కళ్యాణ్, వీరిద్దరూ కూడా స్వాహా చేసినట్లుగా నిన్న ఈడీ అధికారులు అయితే ప్రస్తుతం గుర్తించారు. అసలు ఈ గొర్రెలు ఎంతవరకు బడ్జెట్లు కేటాయించారు, ఆ బడ్జెట్ ఆధారంగా ఎంతవరకు కొనుగోలు చేశారు, ఆ డబ్బంతా కూడా ఏ ఖాతాల్లోకి మళ్ళింది, నిజమైన లబ్ధిదారులకు చెల్లించారా లేదా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ అధికారులు అయితే పూర్తిగా వివరాలు అయితే రాబడుతున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ మణికంఠ.